నేను యూట్యూబ్ లో డైలీ వ్లాగ్స్ చేస్తుంటాను కాబట్టి అలాగే నాలాగే వీడియోస్ చేసే వాళ్ళని కొంతమందిని అయితే నేను ఫాలో అవుతుంటాను. ఈ మధ్య కుకింగ్ వాళ్ళు మట్టి పాత్రలు చేస్తున్నారు. నాకు కూడా చేయాలని ఉంటుంది, కాకపోతే అవి ఎక్కడ పేలిపోతాయని భయం. అండ్ ఇంకొకటి మాకు ఇక్కడ సరౌండింగ్స్ లో దొరకవు అనమాట. నిన్న నేను ఆత్మకూరుకి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఇవి అమ్ముతున్నారు. లేట్ చేయకుండా బండి ఆపేసి 2 అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి 120 రూపీస్ పడింది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. దీని మీద మూతలు మాత్రం మాకు దొరకలేదు. ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఒక 1 వీక్ లో వస్తాయని చెప్పారు. సో ఈ లోపు మేము ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ తెచ్చుకుంటాం. మా ఫ్రెండ్స్ కేమో ఒక్కొక్కటి 250 రూపీస్ పడిందంట. కాకపోతే వీటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉందిలేండి. ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ అంతా వాటర్ లోనే నానబెట్టేశాను. అదేనండి సీజనింగ్ అంటారు కదా, అది చేస్తున్నాను అనమాట. నార్మల్ అంటులు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే నీట్ గా వాష్ చేసుకున్నాను. స్టీల్ పీసులు, సిల్వర్ పీసులు అలాంటివి వాడకూడదంట అమ్మే ఆయన చెప్పాడు. ఇంకా వీటికి ఆయిల్ అప్లై చేసేసి అలాగే ఆరబెట్టేసుకోవడమే. యాక్చువల్ గా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి కొత్తగా ట్రై చేయడము. కానీ కొంచెం భయం, ఎక్కడ పేలిపోతాయా అని చూడాలి. మరి వీటిని ఇంకా హాఫ్ డే అలా పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ డే దీంట్లో ఏదైనా కుక్ చేద్దాం. మీ ఇంట్లో ఉన్నాయా? అసలు నేనైతే ఎప్పుడు వనలేదు.